జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలిదూప ప్రజానేత మన శంకరుడు పేద తల్లి ముద్దు బిడ్డరా పలమనేరు తన అడ్డరా మాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేసరా రాజన్న బిడ్డ మన షర్మిలమ్మ సైనికుడై పోరుకు దూకెరా నాయకుడంటే తానే ప్రతి పల్లె అన్న కాంతానే పలమనేరు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే సేవే తన అలవాటు తన చేయి గుర్తుకే ఓటు నడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్నే భవితవ్యం మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలా అన్నంటే పలికే శంకరుడు అరే చిన్న పెద్ద చూడడురా అన్న శత్రువైన చెరదీస్తడురా ఆపద అంటే పద పదమంటూ ముందుకు వచ్చే మిత్రుడురా కాంగ్రెసు కష్టకాలములోన అన్న కథన స్ఫూర్తితో నిలిచెనురా కార్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తడురా మీ మండలాల్లో మీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం కోఆర్డినేటర్ సహకారంతో రాబోయే జిల్లా కొత్త అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని కమిటీలు ఫిలప్ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మనం అందరూ కూడా ఒక దీక్షతో పనిచేస్తే రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేసుకున్న వారు అవుతాం మొట్టమొదట. తర్వాత రాష్ట్ర నాయకత్వంలో శర్మిలారెడ్డి గారు, పిసిసి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన తన పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు, వారిని కూడా మనం ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కూడా మనకు దగ్గరలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మనం బతికించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ మనల్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి నాకన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీకే ఎక్కువగా తెలుసని నేను భావిస్తాను. అనేక కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఉక్కు మహిళగా ఇందిరమ్మ, నెహ్రూ గారి తర్వాత మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఇందిరమ్మ గారు ఎంపికయ్యారు ప్రధానిగా. ప్రపంచంలోనే ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఉక్కు మహిళగా సుమారు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఆమె ప్రధానిగా పనిచేసిన రోజులు ఆమె దర్జాగా బతుకుండొచ్చు. అంతఃపురంలో బతికిన ఆమెను అడిగేవాళ్ళు లేరు. అయినా పేద ప్రజల మధ్యలో పేద ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని ప్రతి ఒక్కరికి భూమి, ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి రుణాలు, ఇలాంటి సౌకర్యాలు ఫస్ట్ మనిషికి కావలసినటువన్నీ కూడా ఆమె అందించింది ప్రభుత్వం ద్వారా. ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు సైంటిఫిక్ గా ఎదిగేందుకు కృషి చేసింది. ఇలాంటి పార్టీలో మనం తర్వాత అదే కుటుంబం నుంచి మళ్ళీ రాజీవ్ గాంధీ గారు కూడా మన దేశానికి ప్రధానమంత్రిగా అయ్యారు. ఈ రాక్షస పాలనను అందిస్తున్నటువంటి బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ బీజేపీ కొమ్ము కాసే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వీటన్నింటికి సరైన సమాధానం చెప్పగలిగినటువంటి ధీరుడు, మగ ధీరుడు రాహుల్ గాంధీ గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు అంటే ఇక్కడ ప్రతి గొంతుక, ప్రతి ఒక్కరికి అణువణువు ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు పదవి కావాలని వెంపర్లాడుంటే ఈ ప్రేమ మనకు పుట్టేది కాదు. పదవిని తిరస్కరించినాడు కాబట్టి ఆ పదవికి అర్హత సాధించుకొని ఇంకా 10-20 సంవత్సరాల తర్వాత అయినా చూద్దాం. ఇప్పుడు కూడా ఆయన నేను ప్రధాని అని చెప్పుకోలేదు, మనం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయన సీనియర్లకు ఇద్దాం అంటాడు ఆయన. అలాంటి కుటుంబం త్యాగమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని మనం కాపాడుకోవాలా. పలమనేరు నియోజకవర్గ
కోఆర్డినేటర్ ఏపీసీసీ అధికార ప్రతినిధి మిత్రులు బివిఎం శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటనలో జయకుమార్ గారు అబ్జర్వర్గా రావడం మాకు పూర్వజన్మ సుకృతం. ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే మాకే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎంత డెడికేటెడ్, పార్టీకి ఆయన జీవితాన్ని అంకితం చేసి ఇంత గొప్పగా వచ్చేసి ఇన్ని రోజులు ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి జయకుమార్ గారు ఒక ఇన్స్పిరేషన్ మాకందరికీ. మెయిన్గా ఒక 2-3 విషయాల గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏమేంటే, ఫస్ట్ టైం కాంగ్రెస్లో చాలా సంతోషమైన విషయం, ₹1 ఖర్చు చేయకుండా 200 మంది, 300 మంది, 400 మంది పోగేంత ఒక స్థాయికి ఈరోజు వచ్చేసి బైరెడ్లపల్లి మండలంలో కానీ వీకోట మండలంలో కానీ ఇక్కడ మొత్తము వచ్చేసిందన నేనా అనే ఒక పోటీతత్వం వచ్చింది. చాలా సంతోషం. మార్నింగే వస్తా చూసిన బైరెడ్లపల్లి దగ్గర సుమారు 200-300 మందిని చూసినాను. ఫస్ట్ టైము కాంగ్రెస్ పార్టీలో బైరెడ్లపల్లి మండలంలో 300 మందితో జనాలు ఉంటే ఇది కదా సక్సెస్ అంటే. మేము అన్నదమ్ములం, మేము ఇప్పటికీ అన్నదమ్ములమే. కాంగ్రెస్ పార్టీలో అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉండొచ్చు, పోటీతత్వం ఉండొచ్చు, ఎదుగుదల ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఇది కాంగ్రెస్ అంటే. చిత్తూరు జిల్లాలో కాంగ్రెసే లేదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే లేదు అంటారు కదా. ఈ రోజు వచ్చేసి బైరెడ్లపల్లిలో ఆల్రెడీ 200-300 మంది, 400 మందితో అటెండ్ అయ్యి సారోళ్ళు సేకాండ్ నుంచి వచ్చినారు. చాలా ఖుషి చేసింది. ఇట్లా ప్రతి మండలంలోన 200 మంది అంటే 1000 మంది అయ్యారు కదా. కాంగ్రెస్ ని టచ్ చేసే వ్యక్తి, కాంగ్రెస్ వచ్చేస్తున్నారా, ఎదిరించే వ్యక్తి ఎవరైనా ఉండారా? కుప్పంలో ఇదే విధంగా ఉంటే నామినేషన్ వేసేదానికి కూడా కాకుండా ఉండేదా? తప్పకుండా పలంనేరుని ఇంకా వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఎప్పటికీ మేము అన్నదమ్ములమే. ఇదే విధంగా ఏ విధంగా బైరెడ్లపల్లి మండలంలో ఈ రోజు సుమారు 200 మంది, 300 మంది అటెండ్ అయినారు, అదే విధంగా 5 మండలాల్లో అటెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఏ కోఆర్డినేటర్ గా నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా జనార్దన్ గౌడ్ అన్న గారంటే చాలా సంతోషము. ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు. ఆయన పుత్రుడిగా సాక్షాత్ అయ్యప్ప స్వామి మాల్లో ఉండే ఒక వ్యక్తి అనిల్ అన్న ఎప్పుడూ వచ్చేసిందన్న మాకు గౌరవపూర్వకమైన వ్యక్తి. అనిల్ అన్నని ఈరోజు అందరూ ఆదర్శంగా తీసుకోవాల. పలంనేరు నియోజకవర్గంలో 5 మండలాల్లోన 200 మందితో మీటింగ్లు పెట్టే రోజులు స్టార్ట్ కావాలా. మొత్తం కాన్స్టిట్యూన్సీ అంటే 1000 మంది, ₹1 లేదండి. నేను బైరెడ్లపల్లిలో 200 మంది, 300 మంది అంటే అనిల్ అన్నట్ల వాళ్ళు 100 మంది ఈ పార్టీలో ఈ కాన్స్టిట్యూన్సీలోనే రావాలా. ఇంకో చిత్తూరు జిల్లాకి అనిల్ అన్న లాంటి వాళ్ళు 100 మంది అంటే స్టేట్ కాదు, యావత్ భారతదేశం తిరిగి చూస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం అనిల్ అన్న ఇక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చినాడు. మా డిఎన్ఏ కాంగ్రెస్, మా డిఎన్ఏ కాంగ్రెస్ అండి, ప్రతి ఒక్కరికి ఒక డిఎన్ఏ ఉంటుంది, మా డిఎన్ఏ కాంగ్రెస్ అని చెప్పినాడు. ఈరోజు ప్రత్యేకించి అనిల్ అన్న గురించి నేను ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నానంటే, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ప్రతి నాయకుడు చలం ఉండాలా, ఎదగల్లనే తత్వం ఉండాలా. ఎవరండి నేను వచ్చి 3 నెలల్లో కష్టపడి టికెట్ తీసుకొని మొత్తం పలంనేరు కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ పలంనేరు వైపు తిరుగు చూసే విధంగా చేసినాడంటే ఈ రోజు బిఎం శివశంకర్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక పేరు. అదేవిధంగా అనిల్ అన్న ఎదగల్లా, అదేవిధంగా వినాయకులు అన్న ఎదగల్లా, అదేవిధంగా మా శంకర్ అన్న ఎదగల్లా, అదేవిధంగా మా రవీంద్రారెడ్డి అన్న ఎదగల్లా, మా దొరసామన్న ఎదగల్లా. పేరున ప్రతి ఒక్కరును పేరున ఈ విధంగా పోటీతత్వం ఉంటే కాంగ్రెస్ ముందర ఎవరండి? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ కాదా? ఆయన మినిస్టర్ అయింది కాంగ్రెస్ లో కాదా? ఆయన ఎదుగుదల కాంగ్రెస్ కాదా? మెయిన్ గా చిత్తూరు జిల్లాలో ఈరోజు డిసిసి ఎలక్షన్స్, డిసిసిగా కొత్తగా రావాలని చెప్పనేసి ఈరోజు వచ్చేసిందన్న తప్పకుండా అందరూ నామినేషన్ చేసినాం.
ఫస్ట్ టైం అండి 25 మంది 30 మంది డీసీసీగా ఇంకా నేను నామినేషన్ వేయలేదు, కానీ 25 మంది 30 మంది డీసీసీగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అయ్యో నేనా నువ్వా అని అనుకుంటాం, కానీ తప్పకుండా మేము అన్నదమ్ములమే, మేము ఒకటే. టికెట్ ఎవరికన్నా రానియండి, టికెట్లు ఎవరికన్నా రాని, అందరం ఒకటిగా పనిచేస్తాం, యూనిటీగా ఉంటాం. కాంగ్రెస్ సత్తా ఏమని పలమనేరులో చూపిస్తాం, చిత్తూరులో చూపిస్తాం, ఆంధ్రప్రదేశ్లోనూ చూపిస్తాం. ఇలాంటి పెద్దలందరూ తమిళనాడు నుండి పిలుచుకొని వస్తాం, కర్ణాటక నుండి పిలుచుకొని వస్తాం. తప్పకుండా అక్కడ కాంగ్రెస్ ఎలాగునో ఇక్కడ కాంగ్రెస్ అలయన్స్ ఎలాగునో, ఇక్కడ అలయన్సా ఆంధ్రప్రదేశ్ లో లేదా డైరెక్ట్ కాంగ్రెస్ తెలియదు, కానీ నెక్స్ట్ 2029కి కాంగ్రెస్ పీఠం ఎక్కుతుంది. ఎవరిని చెప్పినా షర్మిలమ్మ గారు సీఎం అయి తీరుతారు. ఇది కంటాపదంగా పలమనేరుని ఇంకా మెసేజ్ ఇస్తా ఉన్నానండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కి. పవన్ కళ్యాణ్ జీ, ఐఎమ్ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎదిరించాలన్నా, కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాలన్నా అన్ని పార్టీలు కట్టుకొని ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల సమస్యలకు సొల్యూషన్ తీసుకొస్తుంది, నిర్విరామంగా పోరాటం చేస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 2029లో వచ్చేంత వరకు నిర్విరామంగా కష్టపడతాం. మొన్న చెప్పినారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం పలమనేరు మాదేనని. తప్పకుండా బైరెట్లపల్లి మాదే, పలమనేరు మాదే, అన్ని మండలాలు కాంగ్రెస్ పోరాడతాం, బదిలిస్తాం, నిలబెడతాం. అది ఎంత పెద్ద కూటమి కానీ ముగ్గురు ఒకటే పని. బాబు పవన్ జగన్ అందరూ ఒకటే పని. బట్ మేము నిలబడి పోరాడతాం. తప్పకుండా మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ పతనమైపోయింది అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తాను, 2029 కాంగ్రెస్ దే, షర్మిలమ్మ గారు సీఎం. ఎన్ని కూటములు ఉన్నా, ఎంతమంది నరేంద్ర మోడీలు ఉన్నా, ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఇక్కడ షర్మిలమ్మ తప్పకుండా సీఎం అవుతారు. ఇది తథ్యం, ఇది నిత్యం, ఇది సత్యం. జై హింద్, జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్న ఏఐసిసి అబ్జర్వర్ జయకుమార్ సార్కి, దామోదర్ సార్కి, రామ్ గోపాల్ సార్కి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ లీడర్లకంతా నమస్కారం. ఈరోజు ఢిల్లీ నుంచి ఏఐసిసి అబ్జర్వర్స్ వచ్చినారు మన జిల్లాలో డిసిసి అధ్యక్షుని ఎన్నుకోవడానికి. ఆ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి తరపున, మరి పలమనేరు కాన్స్టిట్యున్సీ తరపున నాకు కూడా ఒక డిసిసి అధ్యక్షుడిగా పోటీ చేయాలి, కాంగ్రెస్ని డెవలప్మెంట్ చేయాలి, అంతా కట్టుగా కాంగ్రెస్కి ఒక మంచి అవకాశం వస్తుంది. ఇంతమంది నా జీవిత కాలంలో రామచంద్రెడ్డి తర్వాత ఇంత పోటీతత్వంగా వచ్చిన కాంగ్రెస్కి నామినేట్ చేయడానికి ఇదే మొట్టమొదటిసారి నేను చూసింది. ఇదే పోటీతత్వం, ఈ పోటీతత్వం వర్గ విభేదాలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం మనమంతా కట్టుబడి ఒక కుటుంబీకులుగా మనమంతా కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నా. ఈ అవకాశానికి ఇచ్చిన నా పెద్దలకు అందరికీ నమస్కారం. మన చిత్తూరు జిల్లాకు ఏఐసిసి అబ్జర్వర్గా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ కె జయకుమార్ గారికి, ఇంకొక పిసిసి అబ్జర్వర్గా వచ్చిన దామోదర్ రావు గారికి, మన వీకో పలమనేరు చిత్తూరు ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి గారికి, పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గారికి, ఇంకా సభ పైన ఆసీనులైన నా మిత్రులు, సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒకటే, మేము పుట్టుకతో కాంగ్రెస్, గిట్టుకో వరకు కాంగ్రెస్, మేము చచ్చిన తర్వాత వరకు కాంగ్రెస్. మేము కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళము. కాంగ్రెస్ పార్టీ మాతో ఎప్పుడు విడుదలవుతుందంటే మా చచ్చిన తర్వాతే అని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో, నిబద్ధతతో మేము కాంగ్రెస్ పార్టీలోనే
ఉండిపోవడం మేము జరిగింది. పదవి ఎవరైనా మనకు వచ్చిన వాళ్ళకి మనకన్నా అతను ఒకవేళ ఇదిగా ఉండొచ్చు, అతనికి పదవి ఉండొచ్చు, పదవి ఇచ్చిండొచ్చు అని చెప్పేసి మనమందరూ ఒక కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన సమయం ఇంతకుముందు 2014 నుంచి ఇన్ని రోజులు జరిగిపోయింది. దేశం ప్రమాదంలో ఉంది. ఇది బాగా ఆలోచించుకోండి. దామోదర్ సారు మన చెప్పినారు, దీంట్లో చిత్తూరు మీటింగ్ లో చెప్పినారు, 3 సార్లు 3 టర్ములు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే కార్యకర్త అనేవాడు అలసిపోతాడు, నిరుత్సాహపడతాడు. ఆ నిరుత్సాహపడినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోతారని చెప్పేసి కాదు, కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోయేది కాదు. ఈ దేశం కాంగ్రెస్ పార్టీని వదులుకుంటే ఈ దేశం నష్టపోతుంది అని చెప్పేసి విషయాన్ని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజమైన దేశభక్తులు. తెలుగుదేశం వల్ల వైసీపీ వాళ్ళు ఒకటే, ప్రతిపక్షము అధికార పక్షం ఒకటే భూములు కొట్టేయాలని చెప్తే దానికి అడ్డుకున్న వ్యక్తి ఎవరు అంటే నేను గర్వంగా చెప్పుకున్నాను. నేను కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఎదుర్కొన్నాను. కాబట్టి మనమందరూ కాంగ్రెస్ పార్టీ కోసము అందరూ సర్వశక్తుల కష్టపడము. రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. కాబట్టి మనమందరూ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేసుకుందాము. జై కాంగ్రెస్, జై జై రాహుల్ గాంధీ. అందరికీ నమస్కారం. ఈ చిత్తూరు జిల్లాకి ఏఐసిసి అబ్జర్వర్ గౌరవనీయులు జయరాం సార్ గారు, దామోదర్ సార్ గారు, మన రాంభూపాల్ సార్ గారు, అలాగే మన జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న మన భాస్కర్ అన్న గారికి, అలాగే మన పలం నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి మా యువ నాయకుడు బిఎం శివశంకర్ గారికి నా ధన్యవాదాలు. పత్రిక విలేకరులకి నమస్కారం. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. మన అబ్జర్వర్ గారు 7 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. 7 నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సీనియర్ లీడర్లు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 10 రోజుల్లో మన అధ్యక్షుడు కూడా ఎన్నిక కాబడతాడు. ఎవరు వచ్చినా ఆ అధ్యక్షునితో మనము కాంగ్రెస్ కుటుంబం అంతా కలిసి అతన్ని పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. జై కాంగ్రెస్. వచ్చిన మా కాంగ్రెస్ కుటుంబందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మనకు డిసిసి ఎలక్షన్ జరుగుతూ ఉండే సందర్భంగా ప్రతి ఒక్కరూ నామినేషన్ వేయచ్చు. ఏ పార్టీ, మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కుల మతాలకు అతీతంగా ఏ క్యాస్ట్ కానీ, మైనార్టీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. ప్రతి ఒక్కరు మీకు తోచినగా మీరు కష్టపడి మీరు ఎవరున్నా కానీ వచ్చి నామినేషన్లు మా సార్ దగ్గర ఇవ్వాల్సిందిగా పల్మనరీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నేను కోరుకుంటాను. జై కాంగ్రెస్, జై జై காங்கிரஸ். மிக சிறப்பான முறையிலே நடந்து கொண்டிருக்கின்ற நம்முடைய கட்சியின் தேர்தல் நிகழ்ச்சிக்கு மிக சிறப்பான முறையிலே தலைமையேற்று நடத்தி கொண்டிருக்கும் மதிப்பிற்கும் மரியாதைக்கும் உரிய அருமை சகோதரர், இந்த மாவட்டத்தினுடைய இன்றைய தலைவர் பாஸ்கர் கார் அவர்களே, நிகழ்ச்சியை ஏற்பாடு செய்து நம்முடைய கட்சியில் இருக்கின்ற முக்கியஸ்தர்கள் அனைவரும் கலந்து கொண்டு இந்த நிகழ்ச்சிக்கு சிறப்பு ஏற்படும் வகையில் ஏற்படுத்தி இருக்கின்ற அருமை தம்பி சிவசங்கர் அவர்களே, நிகழ்ச்சியிலே என்னோடு இங்கே வருகை தந்து நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற அருமை சகோதரர் ஆந்திர பிரதேஷ் காங்கிரஸ் கட்சியினுடைய அப்சர்வர் ராம்கோபால் அவர்களே, நம்முடைய இன்னொரு அப்சர்வர் அருமை சகோதரர் டாக்டர் தாமோதர் கார் அவர்களே, இந்த நிகழ்ச்சியிலே பங்கெடுத்துக் கொண்டிருக்கின்ற தம்பி அனில்குமார் அவர்களே மற்றும் பெயர்கள் தெரியாத காரணத்தினால் இந்த நிகழ்ச்சியை சிறப்பித்துக் கொண்டிருக்கின்ற மேடையில் இருக்கின்ற தலைவர்களே, நிகழ்ச்சிக்கு சாட்சியாக இங்கே அமர்ந்து கொண்டிருக்கின்ற கட்சியை சார்ந்த அருமை சகோதரர்களே, சகோதரிகளே,
உங்கள் அனைவருக்கும் என்னுடைய மேலான மாலை வணக்கத்தினை சிறந்தாழ்த்தி தெரிவித்துக் கொள்கிறேன். இந்த மாதம் 24ஆம் தேதியில் துவங்கி அங்கே இந்த மாவட்டத்துடைய தலைமை பீடமான சித்தூருக்கு சென்று இது போன்ற நிகழ்ச்சியை அங்கேயும் நடத்தி நேற்றைய தினம் நம்முடைய இந்த மாவட்டத்தினுடைய சட்டமன்ற தொகுதியாகிய குப்பம் பகுதியிலேயும் இந்த நிகழ்ச்சியை நடத்தி இன்றைக்கு இந்த பீலமனேறு தொகுதியில் இருக்கின்ற நீங்கள் அனைவரும் எத்தகைய ஒரு நிலைப்பாட்டோடு இருக்கின்றீர்கள். நமக்கு ஒரு நல்ல மாவட்ட தலைவரை பெறுவதற்காக இந்த நிகழ்ச்சியையும் இன்றைக்கு நடத்தி கொண்டிருக்கின்றீர்கள். இன்னும் இந்த மாதம் 3ஆம் தேதி வரை நான் இந்த பகுதியிலே தான் சுற்றித் திரிவேன். இந்த பகுதியிலே தான் அங்கு இங்கே தங்குவேன். இந்த பகுதியில் இருக்கின்ற எல்லோரையும் நான் சந்திப்பேன். காட்சிக்காரர்களை மட்டுமல்ல, மற்ற பொது ஜனங்களையும் சந்தித்து எங்களுக்கு ஒரு நல்ல தலைவரை காட்டுங்கள் என்று நான் அந்த ஆய்வை நடத்தி கொண்டிருக்கின்றேன். நம்முடைய காங்கிரஸ் ஒர்க்கிங் கமிட்டியை சார்ந்தவர்களும் மற்ற தலைவர்களும் இணைந்து எடுத்த ஒரு முக்கியமான முடிவு, கட்சியை பலப்படுத்துவதற்காக நம்முடைய காங்கிரஸ் கட்சியானது ஒரு நீண்டதொரு நடைப்பயணத்தை நாடு முழுவதும் நடத்த வேண்டும் என்று முடிவெடுத்தார்கள். அதன் பயனாகத்தான் நம்முடைய இதயமெல்லாம் இணைந்திருக்கின்ற இளைய தலைமுறையின் புதிய நாயகனாக நம்மோடு இருக்கின்ற அருமை சகோதரர் ராகுல் காந்தி அவர்கள் கன்னியாகுமரியிலே துவங்கி காஷ்மீரிலேயும் அதை தொடர்ந்து மணிப்பூரிலே துவங்கி குஜராத்திலேயும் பம்பாயிலேயும் அந்த நடைபயணத்தை முடித்தார்கள். இது ஒரு பெரிய வரலாற்று நடைபயணம். படைப்புகளை எல்லாம் சான்றுகளோடு உலக சாதனை என்று சொல்லக்கூடிய அளவிலே கின்னஸ் புக்கிலே செல்லுகின்ற அளவுக்கு இந்த நடைபயணம் அமைந்திருக்கிறது. இந்த அமைப்பை பலப்படுத்த வேண்டும். அதற்காக முதல் படியாக நாம் இதை மாவட்ட அளவிலே ஆரம்பிப்போம் என்று மாவட்ட காங்கிரஸ் கமிட்டிகளை பலப்படுத்த வேண்டும். அப்படி மாவட்ட காங்கிரஸ் கமிட்டிகள் பலப்படுத்த வேண்டும். நம்முடைய இந்திய நாடு முழுவதும் காங்கிரஸ் கமிட்டியினுடைய மாவட்டங்களில் பலமாக இயங்க வேண்டும் என்றால் திறமையான தலைவர்களை அங்கே போட வேண்டும். ஆகவே உடனடியாக இதை நாம் செய்ய வேண்டும் என்று இப்பொழுது எல்லா மாவட்டத்திலும் இந்த நிகழ்ச்சி நடந்து கொண்டிருக்கின்றது. ஒரு 2-3 நாட்களுக்கு முன்பாகத்தான் அதனுடைய அறிவிப்புகள் எல்லாம் வந்தது, நீங்கள் பார்த்திருப்பீர்கள். அந்த மாநிலங்களிலே அந்த பொறுப்பை செய்த பிறகு இங்கே என்னை அனுப்பி இருக்கின்றார்கள். இது ஒரு மிக பொறுப்பான வேலை. இந்த வேலையை சற்று ஜாக்கிரதையோடு செய்ய வேண்டும். இங்கு அங்கே மனம் அலைபாய்ந்து சிறு தவறுகளை செய்தால் கூட அதனால் எடுக்கப்படுகின்ற முடிவு விபரீதமானதாக இருக்கும். நல்லவர்களுக்கு பதவி கொடுக்க வேண்டும், திறமையானவர்களுக்கு பதவி கொடுக்க வேண்டும். அதை நேர்மையான முறையிலே தேர்வு செய்ய வேண்டும். அதன் ஒரு கட்டமாக கட்சியிலே இருக்கின்ற ஒவ்வொரு தொண்டருக்கும் இந்த தேர்தலிலே பங்கெடுப்பதற்கு வாய்ப்பு அளிக்க வேண்டும். அவர் சாதாரண உறுப்பினராக இருந்தாலும் சரி, அவர் எம்எல்ஏவாக இருந்தாலும் சரி, எம்பியாக இருந்தாலும் சரி, அவருடைய கருத்தை கேட்டறிய வேண்டும். அவர்கள் வந்து கருத்தை சொல்லலாம் என்ற அவகாசத்தை ஏற்படுத்தி கொடுப்பதற்காகத்தான் இது போன்று. இதற்கு முன்னதல்வா அங்கே இருக்கின்ற அமராவதியிலேயோ அல்லது காந்தி பவனிலேயோ அமர்ந்து ஆந்திர பிரதேஷ் மாவட்டத்தினுடைய காங்கிரஸ் கமிட்டியுடைய தலைவர் அங்க இருக்கின்ற முக்கிய தலைவர்களை அழைத்து அவர்களோடு பேசி ஒரு பட்டியலை தயார் செய்து டெல்லியிலே எடுத்து சென்று அந்த மாவட்டத்துடைய பொறுப்பில் இருக்கின்ற டெல்லி பொதுச் செயலாளரிடம் கையெழுத்து வாங்கி அதை அறிவித்து விடுவார்கள். இப்பொழுது அப்படி அல்ல. History can neither be created nor be destroyed. வரலாறு என்பது உண்டாக்கக்கூடியதும் அல்ல, அதை அழித்து விடக்கூடியதும் அல்ல. எது நடந்ததோ அதுதான் வரலாறு.
ஆந்திர மாநிலத்திலே நடந்து 2 மாநிலங்களாக இது பிரிந்தது. அது வரலாறு, அது நடந்து விட்டது. இனி புத்த பெருமான் சொல்வதை போன்று கடந்த காலத்தை பற்றி நினைத்துக் கொண்டிருக்காதே, எதிர்காலத்தை பற்றியும் நீ கனவு கொண்டிருக்க வேண்டாம். நிகழ்காலம் உன்னுடையது, உன் கையிலே இருக்கின்றது. எதை செய்ய முடியுமோ அதை நிகழ்காலத்திலே நீ செய்து கொள் என்று புத்த பெருமான் சொல்லி இருக்கின்றார். ஆக அவர் போதனைப்படி பார்த்தால் கூட இப்பொழுது நாம் இது நிகழ்காலம், இந்த நிகழ்காலத்தை பயன்படுத்தி நல்லதொரு எதிர்காலத்தை நாம் சமைத்துக் கொள்ள வேண்டும். அதுதான் இந்த ஏற்பாடு. அதற்காக மெத்தையிலேயே படுத்துக் கொண்டிருந்தவனுக்குத்தான் கீழே தரையிலே படுத்தால் கூட எப்படி இருக்கும் என்று தெரிய வேண்டும். வாழ்க்கையில் கசப்பையும் சந்திக்க வேண்டும், நல்லதையும் சந்திக்க வேண்டும். நல்லதை, கசப்பை சந்தித்தால் தான் நல்லதை நீங்கள் நன்றாக அனுபவிக்க முடியும். ஆக தோல்வியை கண்டு பயந்து விடக் கூடாது, தோல்வியை கண்டு தோன்று விடக் கூடாது. தமிழகத்திலே சொல்லுகின்றேன், நடந்த தேர்தலில் அரசியல் காரணங்களை என்னால் காட்ட முடியும். என்ன சொல்லுகின்றேன் என்று புரிகின்றதா? காங்கிரஸ் இல்லாமல் வெற்றி பெற முடியாது. நீ காங்கிரஸ் இல்லை என்றால் அங்கே நீ ஆட்சியில் இருக்க முடியாது. அந்த நிலையிலே ஏற்பட்டதுதான். அதைத்தான் நான் இன்றைக்கு சொல்லுகின்றேன். அடுத்த தேர்தலிலே 19 நம்முடன் சேர்ந்தார்கள். 2019 ஒரே ஒரு தொகுதியை தவிர எல்லா தொகுதிகளிலும் நம்முடைய அணிதான் வெற்றி பெற்றது. ஆக தோல்வியை கண்டு பயந்து விடக்கூடாது. எல்லா தொகுதிகளிலும் காங்கிரஸ் கட்சி நின்ற 10 இடங்களிலே 9 இடங்களிலே வென்றோம். நாம் தேனியில் மட்டும் தோற்றுவிட்டோம். ஏன்? மற்ற அதை அடுத்து உதாரணம் சொல்ல வேண்டும். நம்முடைய அகில இந்திய காங்கிரஸ் கமிட்டியிலே என்ன நடந்தது? ஒரு சோதனையான காலம் 1977 ஆண்டுகள். 77 எமர்ஜென்சி கொண்டு வரப்பட்டது. எமர்ஜென்சிக்கு அடுத்து சுருக்கமாக சொல்லுகின்றேன். எமர்ஜென்சிக்கு அடுத்து காங்கிரஸ் கட்சி படுதோல்வி அடைந்தது. 177 இடங்களிலே தான், 174 இடங்களிலே தான் அந்த முறை வெற்றி பெற்றது. 1977 காங்கிரஸ் கட்சி வெகு நாட்களுக்கு பிறகு ஏன் தோல்வியே அடையாத ஒரு காங்கிரஸ் கட்சி தோல்வி அடைந்து விட்டது. இந்திரா காந்தி அம்மையார் பதவி பறிபோனது. பதவி என்பது கர்ம வீரர் காமராசர் கல்வி கண்ணை திறந்த கர்ம வீரர் காமராசர் அவர் சொல்லுகின்றார், பதவி என்பது நான் தோளிலே போட்டுக் கொள்ளுகின்ற ஒரு துண்டடா. பதவி என்பது நான் தோளிலே போட்டுக் கொடுக்கின்ற ஒரு துண்டு. தேவையானால் போட்டுக்கொள்ளேன், தேவையினால் துள்குடி எடுத்து தூக்கிவிட்டு மறுபடியும் என்னுடைய கடமையை செய்வேன் ஒழிய நான் அந்த பதவி இருந்தால் தான் செய்வேன் என்று சொல்கின்ற வகையை சார்ந்தவன் அல்ல என்று பொது வாழ்க்கையிலே இருக்கின்றவர்கள் முக்கியமாக இதை கருத்தில் எடுத்துக்கொள்ள வேண்டும். எனவேதான் அருமை சகோதரர்களே, நாம் சிறப்பாக செயல்பட வேண்டும் என்பதற்காக இந்த ஒரு முறையை புதிதாக நம்முடைய தலைவர் அவர்கள் சொல்லி இருக்கின்றார்கள். ராகுல் காந்தி அவர்கள் இந்த முறை பல சோதனைக்கும் பல ஆய்வுகளுக்கும் பிறகு இதை நாம் செய்தால் நலமாக இருக்கும் என்று சொல்லி இருக்கின்றார்கள். ஆக அரசியல் என்பது மக்களுக்கு பணி செய்வதற்காக, அதை யாருமே மறந்துவிடக் கூடாது. அரசியல் என்பது தங்களை சுகபோகங்களை பெற்றுக்கொள்ள வேண்டும் என்பதற்கு கண்டிப்பாக அல்ல. அது போன்ற ஒரு நிலைப்பாட்டிலே நாம் இருந்து செயல்பட வேண்டும் என்பதை சொல்லி, என்னுடைய செயல் இதிலே நேர்மையானதாக இருக்கும், சற்று கூட இப்படி அப்படி விலகாமல் இருக்கும். நான் கட்சிக்கு எது நல்லதோ அதை கண்டிப்பாக செய்வேன் என்ற உத்தரவாதத்தை உங்களுக்கு கொடுத்து விடைபெறுகின்றேன். நன்றி.